కథ కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. శేష ప్రశ్న. రచన ధృవాసుల కామేశ్వరి. కొబ్బరికాయ మామిడికాయ కలిపి పచ్చడి చేసుకుని తినాలని మరీ మరీ అనిపించసాగింది ఆ రోజు స్వప్నకి. ఆ మాట తలుచుకోగానే నోరూరింది. తనకి మామిడికాయతో చేసిన పప్పు పచ్చడి ఏదన్నా ప్రాణం. పుల్ల పుల్లగా మామిడికాయ పప్పు వేడన్నంలో కలుపుకొని కమ్మని నెయ్యి కలుపుకొని మజ్జిగ మిరపకాయ కొరుక్కొని తింటుంటే కొబ్బరి కోరి పుల్ల మామిడికాయ కోరి పచ్చడి చేసుకొని అన్నంలో కలుపుకుంటే జిహ్వ లేచొచ్చినట్లుంటుంది. కాస్త తీరిక దొరికి ఈ ఆదివారం ఉదయం కొబ్బరికాయ మామిడికాయ వేసి పచ్చడి చేసుకోవాలన్న కోరికని అదుపులో పెట్టుకోలేక అప్పటికప్పుడు చున్నీ పైన వేసుకొని చెప్పులేసుకొని ఇంటికి తాళం పెట్టి ఎదురుగా 4 అడుగులు వేస్తే కనిపించే ఫ్రెష్ వెజిటబుల్స్ దొరికే దుకాణానికి వెళ్ళింది. చిన్న మామిడికాయ 5 రూపాయలట. సరే, ఎంతైనా కావాల్సిందేగా. 10 రూపాయలకి 2 కాయలు. ఇవాళ పచ్చడి, ఇంకో రోజు పప్పు ఉంటుందని 2 కొంది. కొబ్బరికాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర కావలసినవి మరో 2 కూరలు కొని ఇంటి ముఖం పట్టింది స్వప్న. ఈ ఉద్యోగం కాదు కానీ ఓ వేలా పాలాలేని ఈ కంప్యూటర్ కంపెనీ ఉద్యోగాలతో ఇంటికి రాగానే వంట కాదు కదా, కాస్త టీ కలుపుకొని తాగాలన్నా ఓపిక ఉండనట్టు, ఒంట్లో శక్తి అంతా ఎవరో లాగేసినట్టు అయిపోతుంది. వంట అంటే ఏడుపే వస్తుంది. ఆదివారం కూడా వర్క్ చేయాల్సిన రోజులే ఎక్కువ. మిగిలిన సగం పూటలో తప్పనిసరిగా ఇంత పప్పు వారానికి సరిపడా ఉడికేసి పెద్ద గిన్నెడు చారో పులుసో 2 రకాల కూరలు చేసి డబ్బాల్లో పడేసి ఫ్రీజర్లో పడేసి అదే వారం రోజులు వేడి చేసుకొని తినడం. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ధర్మమా అని తను స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చేలోగా అన్నం ఉడికేది. ఫ్రీజర్లో గడ్డ కట్టినవన్నీ మళ్ళీ కుక్కర్లో వేడి చేసుకొని ఆవురావురుమని తినడం. మధ్యాహ్నం ఆఫీస్లో క్యాంటీన్లో సబ్సిడీ రేటుకు ఇచ్చే భోజనం. ఉదయం ఇంత పాలు, కార్న్ఫ్లెక్స్, తేనె, 2 బ్రెడ్ ముక్కలు, అరటిపండ్లు బ్రేక్ఫాస్ట్. రకరకాల టిఫిన్లు, రకరకాల కూరలు, పచ్చళ్ళు ఎప్పుడో అమ్మతోటే పోయాయి అని నిట్టూర్పు వీడుస్తుంది తల్లి గుర్తుకు వచ్చినప్పుడల్లా. పాపం తల్లి ప్రాణం కనుక ఉండబట్టలేక ఆవిడ మధ్య మధ్య వచ్చి 1-2 నెలలుండి వెళ్ళేది. ఉన్నన్ని రోజులు రకరకాలు చేసి పెట్టేది. వెళ్లే ముందు 4 రకాల పచ్చళ్ళు, పొడులు ఫ్రిడ్జ్ అంతా నింపి వెళ్ళేది. ఇక్కడ నా దగ్గరే ఉండవచ్చు కదా అమ్మా, ఇటు కాక అటు కాక ఈ తిరుగుడెందుకు? అక్కడ ఇళ్ళు అద్దెకిచ్చేసి వచ్చేస్తే అందరం కలిసే ఉండొచ్చుగా అనేది. వద్దులే తల్లి, ఎంత కూతురువైనా నా ఇంట్లో స్వేచ్ఛ నాకుండాలి. మీ నాన్నగారు ఒప్పుకోరు. ఆయన ఇక్కడ ఇమడలేరు. నీ ఆఫీసులు, టైమింగ్లు, ఓ రాత్రనక పగలనక నీ రాకపోకలు ఇవన్నీ చూస్తూ ఊరుకోరు. ఏదన్నా అంటే నువ్వు కస్సుమంటావు. ఆయనేమో నువ్వు ఇంటికి వచ్చే వరకు నిద్రన్నా పోకుండా అలా కూర్చుంటారు. మాకీ వయసులో ప్రశాంతత కావాలి. ఈ టెన్షన్లు వద్దులే. నీ ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్లుండాలి అని నీకనిపిస్తుంది. ఈ వయసులో నీకు అన్నీ చెప్పి అడిగి చెయ్యాలంటే నాకు కష్టమే. ఎవరింట్లో వాళ్లకుంటేనే మంచిదిలే అనేది. ఎందుకు? నేనేం నిన్ను ఇలా ఉండాలి అలా ఉండాలి అన్నానా? నీకు ఫ్రీడమ్ లేకపోవడానికి నేనేం అడ్డుకున్నానా? నొచ్చుకొని వాదనకు దిగేది. నువ్వన్నా అనకపోయినా స్వతంత్రించి ఏదన్నా చెయ్యాలంటే నాకే ఇబ్బందిగా ఉంటుంది. అది కాదులే, కూతురి డబ్బు తినకూడదని మీ అభిప్రాయం. ఎన్నాళ్ళైనా కూతురు కొడుకు తేడాలు మానరు మన వాళ్ళు. అందుకే తిండి ఖర్చంతా నువ్వే పెడతావు. కూరలు పళ్ళు అన్నీ కొంటావు, నేనిచ్చిన డబ్బు ఖర్చు పెట్టకుండా. అబ్బే, అది కాదే. చూడు, ఆడపిల్లైనా మగపిల్లాడైనా ఈ రోజుల్లో మాకు ఎవరి దగ్గర ఉండకుండా స్వతంత్రంగా మా ఇంట్లో మేము పడుండాలనిపిస్తుంది. ఏదో దేవుడి దయ వల్ల పిల్లల ముందు చేయి చాపకుండా గడిచిపోతున్నప్పుడు ఎందుకు? చూడాలనిపించినప్పుడు వచ్చిపోతున్నాం కదా. తల్లి కూతురు ఇద్దరి మధ్య వాదిచ్చుకునేవారు ఈ విషయంలో.
తల్లి పొయ్యే వరకు తన చింతతోనే పోయింది. ఒంటరిదైందన్న దిగులు. పైకి చెప్పకపోయినా లోపల చాలా అశాంతి, చింతే ఆమెను తినేసేది. నా గురించి నువ్వేం బాధపడనక్కర్లేదు. సంపాదించుకుంటున్నాను. హాయిగా స్వతంత్రంగా ఉన్నాను. నాకు లేని బాధ నీకెందుకు అనేది ఆవిడ బయటికి చెప్పుకున్నప్పుడు, నాకెందుకు బాధో అది నువ్వు ఓ తల్లివైతే గాని అర్థం కాదులే అని, ఆ అదృష్టం నీకీ జన్మకి లేదేమోలే అని గొనికేది రుక్మిణి. అమ్మా, పిచ్చి మాటలు చెప్పకు. ఆడదానికి మాతృత్వమే వరమని పాత పాటలు పాడకు. నేనున్నాను అని నీకు భరోసా ఇచ్చే మనిషుండాలి ప్రతి వారికి. అది లేకుండా చేసుకున్నావనే బాధ. మొగుడు లేకపోయినా కడుపున పుట్టిన నీ వాళ్ళంటూ నీకు లేకుండా అయ్యింది. స్టాప్ ఇట్ మమ్మీ, బోరు కొట్టించకు. లోపల అంతరాలంలో ఎక్కడో తల్లి మాటల్లో నిజం ఉందేమోననిపించే స్పందన కలిగినా పైకి ఒప్పుకోవడానికి అహం అడ్డు వచ్చేది. ఏంటో జీవితం అంతా కుక్కలు చింపిన విస్తరిలా చేసుకున్నాం. పైకి అనే ధైర్యం లేక గొనికేది ఆవిడ. వినిపించినట్టు స్వప్న కోపంగా చూసేది. అవును, మనసులు కలవని మొగుళ్లతో తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, ఏడ్చుకుంటూ కాపురం చేసుకుంటుంటే చాలా ఆనందంగా ఉండేది నీకు. నేను హాయిగా, సుఖంగా, స్వతంత్రంగా ఉంటే బాధలు పడిపోతున్నట్టు నువ్వు నా కోసం దిగులు పడిపోతావు. సుఖము, స్వతంత్రం. రాత్రనక పగలనక గొడ్డు చాకిరీ చేస్తూ కడుపు నిండా కావాల్సినది వండుకొని తినే టైము లేక ఓ సినిమా లేదు, ఓ టీవీ, ఓ పుస్తకం లేదు, ఓ సరదా లేదు. పని పని అంటూ వాళ్ళిచ్చే జీతం డబ్బులకి మిమ్మల్ని పిప్పి చేస్తుంటే అదే జీవితం అయిపోయి ఓ మిషన్లా తయారై అన్ని అనుభూతులకి దూరం అవ్వడమే హాయి, స్వతంత్రము, సుఖం. వెటకారంగా అంది రుక్మిణి. స్వప్న అంతకంటే వెటకారంగా, అవును, వంటలు, పిండి వంటలు వండుకుంటూ వంటింట్లో పడుండి పురిటి గుడ్డలు, పీతి గుడ్డలు ఉతుక్కుంటూ పిల్లలు, మొగుళ్ళకి చాకరీ చేస్తూ అదే జీవితము, సుఖము అనుకోవాలి మీలాగా. అప్పుడు నీకు తృప్తిగా ఉండేది. అవును, మేము చాకరీ అయిన వాళ్ళకి, కట్టుకున్న వాళ్ళకి, కన్న పిల్లలకి చేసేవారం. ఇప్పుడు మీరు ఉద్యోగం పేరిట ముక్కు మొహం తెలియని వాళ్ళకి చేస్తున్నారు. అంతే తేడా. అది వంటింటి చాకరీ, ఇది ఇంకోరి దగ్గర చాకరీ. చాలే అమ్మా, నీతో వాదించలేం. మేం చదువుకొని ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించడం, మీరు ఇంట్లో చేసే చాకరీకి పోలిక తెచ్చే నీతో మాట్లాడలేం. ఓ రూపాయి కావాలన్నా మొగుడిని అడగాల్సిన బతుకు బతికిన క్రితం తరం ఆడవాళ్లతో మమ్మల్ని పోల్చకు. మేము స్వతంత్రంగా మా కాళ్ల మీద మేము నిలబడి ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటుంటే దానికి పాతకాలం ఆడవాళ్ల బ్రతుకులకి పోలిక తెస్తున్నావు. కోపంగా అంటూ ఉడుక్కుంటూ అనేది స్వప్న. ఏమో తల్లి, ఏం స్వతంత్రమో నాకు అర్థం కాదు. మొగుడంటే ఒక్క మాట పడని మీరు ఇప్పుడు కుక్కిన పేనుల్లా మీ బాస్ గారి ఆజ్ఞలను పాటిస్తూ రాత్రనక పగలనక సెలవు పూట కూడా రాననే ధైర్యం లేకుండా చేసే ఈ చాకరీని మరి ఏమంటారో నాకు తెలియదు. మొగుడు చిన్న మాట అన్నా, చిన్న పని పురమాయించినా మేము నీ నౌకర్లమా అనే మీరు ఇప్పుడు ఈ నౌకరీలు ఎలా తల వంచుక చేస్తున్నారు? ఆ పౌరుషాలు, ఆ ఆత్మాభిమానాలు, ఆ వ్యక్తిత్వాలు మరి అన్నీ ఏమవుతున్నాయో? రుక్మిణి గొంతులో హేళన. తల్లి మాటల్లో నిజాన్ని ఒప్పుకోవడానికి అహం అడ్డు వస్తుంటే ఎలా ఆవిడ్ని నమ్మించాలో అర్థం కాని విసుగుతో, నీకో దండం అమ్మా, నిన్నెవరు కన్విన్స్ చెయ్యలేరులే, వదిలే ఆ టాపిక్ అనేది విరక్తిగా. ఇలా తల్లి ఉన్నన్ని రోజులు తన జీవితంలో అన్ని పొరపాట్లే చేసిందని వేలెత్తి చూపిస్తూ నమ్మించాలని తాపత్రయపడేది. తన తర్వాత కూతురు ఒంటరిదవుతుంది, ఆమెకంటూ ఓ సంసారము, భర్త, పిల్లలు ఏమీ లేకుండా ఒంటరిగా బతుకెలా ఈడుస్తుందన్న దిగులుతో ఏవేవో మాట్లాడేది సందు దొరికినప్పుడల్లా.
ఇప్పుడు తల్లి పోయాక నెత్తిన 37 వచ్చాక తన ఆలోచనలో మార్పు వస్తుందని తనకి అనిపించే వేళ తల్లి మాటల్లో కాదనలేని నిజాలు కొన్ని ఉన్నాయనిపించసాగింది. నిజంగా తను జీవితంలో అన్ని పొరపాట్లే చేసిందా? వెనక్కి చూసుకుంటే నిజమేనని ఒప్పుకోక తప్పని నిజాలు. మొదటిసారి పెండ్లి స్వయంకృతాపరాధమే. రాహుల్ని ప్రేమించాననుకుని అతను లేనిదే బతకలేననుకుని చదవన్నా పూర్తి కాకుండా నిండా 20 ఏండ్లన్నా లేకుండా తొందరపడి ఇంట్లో చెప్పకుండా చెయ్యకుండా పెళ్లి చేసేసుకుంది. అతని అందం, స్మార్ట్నెస్, అతను పాడే రొమాంటిక్ సాంగ్స్, చెప్పే ప్రేమ కబుర్లు, తెలిసి తెలియని టీనేజ్ వయసు, మెచ్యూరిటీ లేని ఆలోచనలు అన్నీ కలిసి తొందరపాటు నిర్ణయం తీసుకోవడం తప్పేనని అతి కొద్ది రోజుల్లోనే అర్థమైంది. ప్రేమ కబుర్లు, ప్రేమ పాఠాలు తిండి పెట్టడానికి పనికిరావని, ఇండ్లు సంసారం గడవటానికి డబ్బు కావాలని, అది సంపాదించడానికి ఇద్దరికి క్వాలిఫికేషన్స్ సరిపోవని ఏడాదిలోగానే అర్థమై ప్రేమ మోహం అంతరించిపోయి సంసార ఇతిబాధలు మిగిలాయి. నీ వల్లే అనుకుంటూ ఒకరి మీద ఒకరు నేపం వేసుకుంటూ దెబ్బలాడుకుంటూ భుక్తి గడవటానికి తను కొన్ని ట్యూషన్లు, అతను ఎవరో దూర బంధు ఆఫీస్లో చిన్న ఉద్యోగం చేస్తూ ఓ ఏడాది గడిపారు. తను చేసిన పనికి ఓ ఏడాది తన మొహాన్ని చూడని తల్లి తండ్రి కూతురు పడుతున్న ఇబ్బందులు చూసి కరిగి రాకపోక మొదలెట్టి ఆర్థికంగా అప్పుడప్పుడు సహాయం చేస్తూ ఇప్పటికైనా మించిపోయింది లేదు, చదువుకోమని, తన కాళ్ల మీద తను నిలబడేందుకు ఏదన్నా కోర్సులు చేయమని పోరు పెట్టి కంప్యూటర్ కోర్సులు చేయించడం మొదలుపెట్టారు. ఇంట్లో రాహుల్తో దినదిన గండంగా కాపురం తయారై ఒక్క క్షణం ఇద్దరికీ పడక కాట్ల కుక్కల్లా దెబ్బలాడుకుంటూ ఆఖరికి ఇద్దరికిద్దరు మ్యూచువల్ సపరేషన్కి కోర్టును ఆశ్రయించి డైవర్స్ తీసుకున్నారు. 3 ఏళ్ల ఆ పెళ్లి ముచ్చట అలా ముగిసింది. దేవుడి దయ వల్ల పిల్లలు కలగకుండా జాగ్రత్త పడటంతో ఇద్దరూ తేలిగ్గా విడిపోయారు. మొదటి అనుభవం చేదు అనుభవంగా మిగిలాకైనా రెండోసారన్నా జాగ్రత్త పడాలన్న జ్ఞానం లేక పెద్దల మాట రెండోసారైనా వినకుండా మళ్ళీ తప్పటడుగు వేసింది. తల్లిదండ్రులు ఎంతో చెప్పారు. రెండో పెళ్ళైనా పర్వాలేదు, ఎవరో ఒకరు మంచి వాళ్ళని చూసి చేస్తాం, డైవర్సులు ఇప్పుడు మామూలే, పిల్లలు లేరు కనుక పెళ్ళి కష్టం కాదు, ముందు నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలి అని ఎన్నో విధాలుగా చెప్పారు. కంప్యూటర్ కోర్సులు పూర్తి కాకుండానే కంప్యూటర్ కంపెనీ డైరెక్టర్ తన వెంట పడటం, డబ్బు, ఇండ్లు, కారు, హోదా, స్మార్ట్నెస్ అన్నీ ఉన్న అతన్ని ఎన్నిక ఈసారి సరైనదే అని భావించి అతన్ని వదులుకోవడం తెలివి తక్కువతనం అనిపించింది. రెండో పెళ్లిదాన్ని అయినా తను కావాలని తన వెంట పడిన అతన్ని కాదనడం, వచ్చిన సువర్ణావకాశం వదులుకోవడమేనని అనుకుంది. ఎటొచ్చి ఈసారి అతన్ని తీసుకుని వెళ్ళి తల్లిదండ్రులకు పరిచయం చేసింది. చదువు, డబ్బు, హోదాతో పాటు రెండో పెళ్లి అయినా అభ్యంతరం లేదన్న అతని సంస్కారాన్ని, మంచితనాన్ని కాదనటానికి ఏమీ కనపడక తల్లిదండ్రులు అంగీకారం తెలిపి వాళ్ళ పెద్దవాళ్లతో వెళ్ళి మాట్లాడారు. రెండో పెళ్లి అమ్మాయి అని వాళ్ళు ముందు ఇష్టపడకపోయినా కొడుకు పట్టుదల చూసి తల ఆడించారు. తన జాతకంలో మొగుడు సంసారం అచ్చి రాలేదేమో, ఎన్నో ఆశలతో కోరికలతో కాపురం మొదలుపెట్టిన తన వైవాహిక జీవితం 3 నాళ్ల ముచ్చటే అయింది ఈసారి. అంతలా తన వెంటపడి నెల రోజులు సుఖంగా గడిచాయో ఏమో. తర్వాత నెమ్మదిగా అతని నిజ రూపం బయటపడసాగింది. ముందు నీకెందుకు ఈ చదువులు, కోర్సులు, నేను కష్టపడుతున్నది చాలు, నువ్వు కష్టపడనక్కర్లేదు, హాయిగా ఇంటి పట్టున ఉండి నన్ను ఇంటిని చూసుకో అంటూ తెలివిగా ఇంట్లో కూర్చోబెట్టాడు. అంతవరకు డబ్బుతో వచ్చే సుఖాలు అనుభవంలోకి రాని తను టీవీలు చూస్తూ, కారేసుకుని షాపింగ్లు చేస్తూ, ఇండ్లు అలంకరించి తను అలంకరించుకొని ఏసీ రూంలో పుస్తకాలు చదువుకుంటూ
ఉండటం బాగానే ఉందనిపించేది. కొన్నాళ్లకి ఆ అనుభవం పాతపడ్డాక ఇంటి పట్టున ఉండని భర్త ఎక్కడికైనా వెళ్లాలన్నా ఒంటరిగా వెళ్లాల్సి రావడం, డబ్బు సంపాదన తప్ప భార్యతో సరస సల్లాపాలు, రొమాన్స్కి టైం లేనట్టుండి పట్టించుకొని రమేష్తో జీవితం అనుకున్నంత ఆనందంగా అనిపించలేదు. అంత ప్రేమ ఒలకబోసిన రమేష్కి పెళ్ళయ్యాక ఆ మోజు కొద్ది రోజుల్లోనే తీరిపోయిందని అలిగేది, సాధించేది. నీకేం లోటు, హాయిగా తిని కూర్చొని సాధిస్తావేం, రోజంతా నీ కొంగు పట్టుకొని కూర్చోడానికి నాకేం ఉద్యోగం సద్యోగం లేదా, పెళ్లికి ముందు తిరిగినట్టు ఎప్పుడూ ఎవ్వరూ తిరగరు, ఇంటికొచ్చేసరికి దెబ్బలాట పెట్టుకోకు అంటూ విసుక్కునేవాడు. నాకేం తోచడం లేదు, నేను ఆఫీస్కి వస్తాను అంటూ మొదలుపెట్టింది ఇతను. అక్కర్లేదు, నువ్వు ఉద్యోగం చేయడం నాకిష్టం లేదు, నేను సంపాదిస్తున్నది చాలు అన్నాడు ఖచ్చితంగా. తనని కట్టడి చేసి ఇంట్లో కట్టి పడేశాడన్న భావన తనలో అహాన్ని లేపింది. ఆడదంటే ఇంట్లో పడుండాలి అన్న ఉద్దేశం వెలుబుచ్చినందుకు కోపం ముంచుకు వచ్చి అతనికి చెప్పకుండా కొన్ని ఉద్యోగాలకు అప్లై చేసింది. పంతంగా 2-3 ఇంటర్వ్యూలకు వెళ్ళి వచ్చింది. ఆ సంగతి తెలిసి రమేష్ చాలా తీవ్రంగా హట్టై పెద్ద గొడవ చేశాడు. అన్నీ నీకు చెప్పి చెయ్యనక్కర్లేదు, నాకు ఇంట్లో బోరు కొడుతుంది, ఉద్యోగం చెయ్యాలని ఉంది, నన్ను ఈ విషయంలో కట్టడి చెయ్యకు స్పష్టంగా చెప్పేసింది. 6 నెలల కాపురానికే ఇద్దరికిద్దరు ఎడమొహం పెడమొహం తయారయ్యారు. తనతో మాట్లాడకుండా సాధించసాగాడు. తను అంతకన్నా పంతం పట్టి పట్టనట్టు ఊరుకునేది. అడిగినంత డబ్బు ఇవ్వడం మానేశాడు. నువ్వు సంపాదించుకుంటున్నావుగా, ఖర్చు పెట్టుకో, నీకు తిండి పెట్టడమే నా బాధ్యత, నీ విలాసాలకివ్వాల్సిన పని లేదు అన్నాడు కావాలని రెచ్చగొడుతూ. అది చాలనట్టు మొదటి పెళ్లి భర్త గురించి హేళనగా మాట్లాడటం మొదలుపెట్టాడు. నీలాంటి దాన్ని భరించలేకే వదిలేశాడు అతను. ప్రేమనుకొని నాలాగే అతను బురదలోకి దిగాడు. పాపం, నిన్నెవడు భరించగలడు? అందగత్తెవని గర్వము, పొగురు. నీ అందం చూసి మగాళ్ళు నీ వెంట పడతారని నమ్మకం. మగాడు ముందు అందానికి వలలో పడ్డా పెళ్ళయ్యాక అందం చూడడు. అనుకువైన భార్య కావాలనుకుంటాడు. భార్యకు ఉండాల్సిన లక్షణం ఒక్కటి అయినా ఉందా నీకు? అదృష్టం బాగుండి నీ భార్య నుండి తప్పించుకున్నాడు అంటూ వీలైనప్పుడల్లా ఎత్తి పొడవడం, హేళనగా వ్యంగ్యంగా బాణాలు విసురుతూ సాడిస్టిక్గా తయారయ్యాడు. అంతేకాదు, ప్రతి చిన్న విషయం తల్లిదండ్రులతో తన మీద కంప్లైంట్ చేయడం, వాళ్లేమో తప్పంతా తనదేనన్నట్టు చివాట్లు పెట్టడం. ఈసారైనా కాపురం సవ్యంగా చేసుకో, నీ దురుసుతనం తగ్గించుకో. ఏ మొగుడు భార్య తిరగపడితే సహించడు. కాస్త దూకుడు తగ్గించి సవ్యంగా కాపురం చేసుకో. ఇది నీ 2వ పెళ్లి అని మర్చిపోకు. ఈ పెళ్ళైనా నిలుపుకోకపోతే జీవితంలో ఒంటరి అయిపోతావు. సర్దుకోవాలి, సర్దుకోవడం నేర్చుకో. ప్రతి దానికి వాదన పెంచి నువ్వెంత అంటే ఏ మొగుడు ఊరుకోడని తెలుసుకో అంటూ నచ్చ చెప్తూ మందలిస్తూ నీతులు చెప్పేవారు. తన మీద తల్లిదండ్రులకి కంప్లైంట్ చేస్తున్నాడని తను నిలదీస్తే, అవును, వాళ్ళకి కూతురు ఎలాంటిదో తెలియొద్దా, లేకపోతే నేనేదో బాధలు పెడుతున్నానని అనుకోరు? పాపం, వాళ్ళు ఈసారన్నా కూతురు బుద్ధిగా కాపురం చేసుకోవాలని కోరుకుంటారు కదా, అన్ని సంగతులు వాళ్ళకి తెలియాలిగా. వ్యంగ్యంగా నవ్వేవాడు. యూ అంటూ ఆవేశంగా తిడుతూ చిందులు తొక్కేది. తల్లిదండ్రుల దగ్గర ఎంతో అభిమానంగా గౌరవంగా మాట్లాడేవాడు. ఊళ్ళో అందరి దగ్గర చక్కగా ఉండేవాడు. చూసేవారందరూ ఎంత మంచివాడు, సరదా అయినవాడు, ఎంత చక్కని జంట అనుకునేటట్టు ప్రవర్తించేవాడు నలుగురిలో. ఒంటరిగా ఉన్నప్పుడు తన ముఖం చూస్తే అతనికి, అతని ముఖం చూస్తే తనకి ఇద్దరికిద్దరికి తిక్కలు వచ్చేవి. అదేం కర్మో, ఎంత శాంతంగా ఉండాలన్నా ఏదో ఒకటి జరిగేది. ఏదో ఒకటి అని రెచ్చగొట్టేవాడు. దెబ్బలాట మొదలై చిలికి చిలికి గాలివాన అయ్యేది. చిన్న తగువులు సరే,
నెలకి 4-5 సార్లు పెద్ద గొడవలే జరిగేవి. ఈ గొడవల మధ్య అతను నిలతప్పింది. నిలతప్పిన దగ్గర నుంచి కాస్త ఇద్దరి మధ్య గొడవలు తగ్గాయి. కానీ దురదృష్టం అనాలో కాపురం నిలిచే యోగం లేకను పుట్టిన పిల్లాడు పుట్టగానే కళ్ళు మూశాడు. అది కూడా తన తప్పేనన్నట్టు అతను తన వంక తిరస్కారంగా చూసి ఒక్క పలకరింపైనా ఓదార్పైనా లేకుండా తల తిప్పుకు వెళ్ళిపోయిన అతన్ని క్షమించలేకపోయింది. పుట్టిన వెంటనే పోవడంతో పెద్దగా బాధ అనిపించకపోయినా ఎక్కడో లోపల పేగు కదిలి తనకి తెలియకుండానే నిట్టూర్పు వదిలేది. పిల్లాడే బతికుంటే ఇద్దరూ కాస్త దిగి వచ్చి సర్దుకుని బతికేవారేమో. పిల్లల వల్ల సగం సంసారాలు నిలబడతాయంటారు. తన సంసారం అందుకే నిలబడలేదేమో. అప్పటి నుంచి తనతో అంటి ముట్టనట్టు పట్టించుకోవడమే మానేశాడు. కావాలని ఆఫీస్లో పర్సనల్ అసిస్టెంట్తో సెల్ ఫోన్లో నవ్వులు, అమ్మాయిల ఫోన్లు ఇంటికి రావడం, ఎవరు అని నిలదీస్తే నీకనవసరం అని నిర్లక్ష్యంగా జవాబివ్వడం, కావాలని తనని ఏడిపించడానికి రోజుకొకసారి దెబ్బలాట పెట్టుకునేవాడు. అతని శాడీసం భరించలేక పండగ వంకన పుట్టింటికి చేరింది. ఇంక చచ్చినా మళ్ళీ వెళ్ళనని, ఆ కాపురం చెయ్యనని స్పష్టంగా చెప్పేసింది. తల్లిదండ్రులు నెత్తి నోరు మోదుకున్నారు. ఎంతో చెప్పారు, అందరి చేత చెప్పించారు. వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదడుగులు అందరి జీవితాల్లో వస్తాయి. అంటే కాపురాలు వదులుకుంటే లోకంలో ఎవ్వరూ కలిసి బతకలేరు. పెండ్లి అంటే కలిసి బతకడం. కలిసి బతకాలంటే సర్దుబాటు తప్పదు. ఏ మగాడు ఎదిరించి జవాబిచ్చే భార్యను ఊరుకోడు. ఇది కాదు ఇంకో 4 పెళ్ళిళ్ళు చేసుకున్నా నీలో ఆత్మాభిమానాలు పౌరుషాలు తగ్గించుకోకపోతే కాపురం నిలవదు. 2 పెళ్ళిళ్ళయ్యాక ఇంక నిన్నెవడు చేసుకుంటాడు? నీవింక జీవితంలో ఒంటరిగా మిగిలిపోతావు. నిన్ను ఆదుకోవడానికి మా దగ్గర లక్షలు లేవు. ఎన్ని రకాలుగానో భవిష్యత్తును భూతద్దంలో చూపించి భయపెట్టినా తన మనసు మార్చుకోలేదు. చెప్పి విసిగెత్తి ఊరుకున్నారు. మొగుడు 2-3 లాయర్ నోటీసులు పంపి వెళ్ళకపోవడంతో డైవర్స్ పేపర్లు పంపించాడు. సంతకం పడేసి వదిలించుకుంది. జీవితంలో 2వ అధ్యాయం ముగిసింది. మిగిలిపోయిన 2-3 కోర్సులు పూర్తి చేయించి తనకి ఉద్యోగం రాగానే ఇంక నీ బతుకు నీది అని వదిలేశారు తల్లిదండ్రులు. చూడాలన్నప్పుడు వచ్చిపోవడం వరకే సంబంధం పెట్టుకున్నారు. జీవితం గానుగెద్దులా తయారైంది. తెల్లారి లేస్తూనే ఇంత నోట్లో పడేసుకుని ఆఫీస్కెళ్ళడం, రాత్రి అలసిపోయి రావడం, విశ్రాంతి అంటూ లభిస్తే కంప్యూటర్ ముందు ఏసీ రూమ్లో కూర్చోవడమే. ఓ స్నేహితులు లేరు, ఓ సరదా, ఓ పుస్తకం లేదు, బంధువులు లేరు, కడుపారా తిండి లేదు. పని, వర్క్, ప్రాజెక్టు తర్వాత ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు వరకు పూర్తయ్యే వరకు రాత్రనక పగలనక పూర్తి చేయాల్సి రావడం. మధ్యలో 2 రోజులు కాస్త ఆట విడుపు, మళ్ళీ ఇంకో ప్రాజెక్టు. ఆ కంప్యూటర్కి తనకి తేడా లేదు. బట్టల మీద నగల మీద వ్యామోహం లేదు. ఎవరి కోసం ఎవరు చూడాలి? 2 జీన్స్ ప్యాంట్స్, 2 టాప్స్ చాలు. హాయిగా నూనె రాసుకొని తలంటుకొని ఎన్నాళ్ళయింది? కమ్మగా నచ్చినవి వండి పెడితే భోంచేసి ఎన్నాళ్ళయింది? జీవితంలో తను ఏం సాధించింది అన్న ఆలోచనలు వచ్చినప్పుడు, జీవితం రొటీన్ అయి నిస్సారంగా అనిపించినప్పుడు తను 2వసారి రమేష్తో కాస్త సర్దుకోవలసిందేమో. సై అంటే సై అనకుండా కాస్త అహం తగ్గించుకొని ఉంటే అన్న ప్రశ్న తలెత్తేది. తల్లిదండ్రులు పోయాక తన గురించి పట్టించుకునేవారే లేరు. ఎప్పుడో అమెరికాలో ఉన్న అక్క ఫోన్ చేస్తుంది, అంతే. ఊర్లో ఉన్న మేనత్త పిల్లలు ఎప్పుడన్నా కనిపించి ఇంటికి రా అని పిలుస్తారు. ఎక్కడికి వెళ్ళాలనిపించదు. అందరూ తనను సానుభూతితో చూస్తారనిపిస్తుంది. ఎన్నాళ్ళిలా ఇంత నిస్సారంగా బతకడం? తన వయసు అన్ని అనుభూతులకి దూరం అయినట్టనిపిస్తుంది. ఈ వయసులో తను కావాలన్నా ఎవరు చేసుకుంటారు?
చేసుకున్న తన ఉద్యోగాన్నో తన సంపాదనను చూసుకుని ఎవడన్నా ముందుకు వచ్చినా తను మళ్ళీ సర్దుకుని బతికే స్థితిలో ఉందా? మళ్ళీ లంపటం తగిలించుకోవడం ఎందుకు? వెనక్కి తిరిగి చూసుకుంటే తన జీవితం ఎందుకిలా తయారయ్యింది అని ప్రశ్నించుకుంటే తనలో లోపాలే అన్న జవాబు వస్తుంది. సర్దుకునే మనస్తత్వం లేకనే ఇలా తయారయింది. సర్దుబాటు అంటారు. ఎంతవరకు సర్దుకోవాలి? తమ హక్కులు కాపాడుకోవాలంటే ఎంతవరకు తిరగబడాలి? ఎవరన్నా గిరిగీసి పాఠాలు తయారు చేస్తే గిరిగీసి ఆడదాన్ని ఇది వరకు బరిలో కూర్చోబెట్టారు. ఇప్పుడు గిరిగీసి ఈ గీత దాటొద్దు అని చెప్పాలేమో కాపరాలు నిలవాలంటే. అంటే ఎప్పుడు బరిలో ఉండాల్సిందే. సర్దుకోవాల్సింది ఆడదేగా. ఎన్ని యుగాలు గడిచినా ఆడదానికి భర్త, ఇల్లు, పిల్లలు, సంసారం కావాలంటే గిరి మధ్య గీత లోపల బతకాల్సిందేనన్నమాట. తనని పెళ్లి చేసుకున్న మగాళ్ళిద్దరూ మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకొని హాయిగా బతికేస్తున్నారు. తన జీవితమే పాడైంది. నిజంగా పాడైందా? పాడు చేసుకుందా? ఒంటరిగా జీవించడం అంటే జీవితం పాడైనట్టేనా? భర్త, పిల్లలు లేకుండా బతకడం అంటే జీవితంలో అన్నీ కోల్పోయినట్టేనా? కోల్పోయినట్టే అని తనకనిపిస్తుంది కదా. అందుకేనా ఆడవాళ్ళు సర్దుకుపోతుంటారు. ఒంటరి బతుకు కంటే అదే నయమా? అర్థం లేని ప్రశ్నలు చుట్టుముట్టి నిద్రలేని రాత్రుల్లో ఎంత వెతికినా జవాబు దొరకదు స్వప్నకి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.